బైబిల్ను నేను చదవాలనుకుంటుంటే అది నన్ను చదవడం మొదలుపెట్టింది. బైబిల్లో చాలా చోట్ల కంటిన్యూటీ ఉండదు. సడన్గా వాయిస్ మారిపోతుంది. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ మారిపోతుంటుంది. ఇదేం గ్రంథం అండి అనిపిస్తుంది. కానీ చదువుతూ ఉంటే నీ బ్రతుకిలా ఉంది కదా అని నీ బ్రతుకులోని అతి రహస్యమైన విషయాలను అద్దములో చూపినట్టు బైబిల్ చూపిస్తుంది. బైబిల్ చదివి నేను త్రాగుడు మానేశాను, బైబిల్ చదివి నేను వ్యభిచారం మానేశాను, బైబిల్ చదివి నా నేర జీవితం మానేశానన్నోళ్ళు కోట్ల మందిని నేను చూపిస్తా. వేరే ఏదన్నా మత గ్రంథాన్ని చదివి నేను తాగుడు వ్యభిచారం మానేశాను అన్నోండి ఒక్కడినంటే ఒక్కడిని చూపెట్టు. ఒక్కడు చాలు. ఉండరు. ఎందుకంటే అక్కడ దేవతలే అడ్డమైన వ్యభిచార కర్మకాండ అంతా చేస్తుంటారు. అందుచేత బైబిల్ గ్రంథముతో సాటి అయిన గ్రంథం ఇంకొకటి లేదు. బైబిల్ గ్రంథమే నిజమైన దైవ గ్రంథం. ఎవరెన్ని ప్రశ్నలు అడిగినా, అభ్యంతరాలు లేవదీసినా మనం అసలు పట్టించుకునే అవసరం లేదు. వాడు అలాగే అంటూ ఉంటాడు, అలాగే అంటుంటాడు, అనని ఏం పర్వాలేదు. మన దృష్టి మాత్రం ఈ లేఖనము మీద మనము స్థిరముగా నిలబెడదాం. మన దృష్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని యందు లక్ష్యముంచుట మనకు మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానించండి, పరిశోధించండి. రోజు ఒక 2 గంటలు కేటాయించండి. ఎవడో ఏదో అడిగితే చెప్పడానికని కాదు. అయిపోయింది, వాళ్ళు అడగడం అయిపోయింది, మనం చెప్పడం అయిపోయింది. ఇక బ్రతుకంతా ఈ వాదోపవాదాల్లో గడపొద్దు. శేష జీవితం అంతా ఈ వజ్రాల గనిని పరిశోధించడంలో మనం గడుపుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోజు ఒక 2 గంటలు బైబిల్ చదవండి. మీ పనులన్నీ నెరవేరుతాయి. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి బిల్స్ అన్ని శాంక్షన్ అవుతాయి. నీ ఇంటి పక్కనే ఉండి నిన్ను బాధ పెడుతున్నటువంటి ఆ పొరుగున ఉన్న శత్రువు వాడు రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. బైబిల్ చదవండి, ఇంకేం చేయకండి. నీ వర్క్ ప్లేస్లో, నీ ఆఫీస్లో నిన్ను బాధ పెడుతున్న మేనేజర్ వాడు ఇంకో సీట్లోకి వెళ్ళిపోతాడు. నీకు అనుకూలమైన మేనేజర్ వస్తాడు నీకు. నువ్వు బైబిల్ చదివి ధ్యానించు, నీ భార్య నీకు లోబడుతుంది. నువ్వు బైబిల్ చదివి ధ్యానించు, నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. ఎవరు చెప్పారు? మొదటి కీర్తన చెప్పింది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు చేయునదంతా సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం చేసినా అది సఫలమవుతుంది. వ్యాపారము చేసినా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా నీకు జయము తప్ప అపజయం ఉండదు. దేవుని ధర్మశాస్త్రమును మనం ధ్యానం చేద్దాం.